ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విజయనగరం జిల్లాలో అతిసార వ్యాధి కారణంగా చాలా మంది మరణించడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు రాష్ట్రం మొత్తం మీద 18 మంది చనిపోయారని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో ఎంతమంది చనిపోయారని నేను అడుగుతున్నా. ఎందుకంటే దీనికి కారణం ఉంది అధ్యక్ష. ఆ రోజు మరి అధికారులు ఆ గుర్ల మండలంలో పర్యటించి కేవలం ఒక వ్యక్తే ఈ వ్యాధి వలన చనిపోయాడని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ మరి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు పర్యటించి 10 మందే చనిపోయారని ఆయన చెప్పడం జరిగింది. 10 మంది చనిపోవడమే కాదు, వారికి ఒక్కొక్క ₹1,00,000 ఎక్స్గ్రేషియా కూడా సొంతంగా కూడా డబ్బులు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ వ్యత్యాసం ఏంటి అధ్యక్ష? అక్కడ అధికారులు లేరు, ఒకరు చనిపోయారు అంటున్నారు. మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారేమో 9 మంది చనిపోయారు అంటున్నారు, 10 మంది చనిపోయారు అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా కలిపి 18 మంది చనిపోయారు అంటున్నారు. యాక్చువల్గా సార్ అధ్యక్ష, ఆ రోజు నేను ప్రత్యేకంగా మరి ఆ రోజు ఏదైతే డయేరియా బారిన పడిన ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఒకే గ్రామం నుంచి సుమారు 10 మంది చనిపోయారు అధ్యక్ష. 9 మంది డయేరియా వలన చనిపోతే ఒకళ్ళేమో సొంత తల్లి చనిపోయిందనే దీంతో ఒక వ్యక్తి చనిపోయాడు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరొక 4 కూడా మరణించడం జరిగింది అధ్యక్ష. ఇది కేవలం డయేరియా అనే వ్యాధి సెప్టెంబర్ 12వ తారీఖున ఫస్ట్ వ్యక్తి మరణించడం జరిగింది. అప్పుడే గవర్నమెంట్ తరఫున యాక్షన్ తీసుకుని ఉంటే ఆ ఒక్క వ్యక్తితోనే అది పూర్తయ్యేది. కనీసం అక్టోబర్ 20 వరకు కూడా సుమారు ఈ 14 మంది కూడా మరణించడం జరిగింది. అధ్యక్ష, ఇంకా చెప్పాలనుకుంటే చెప్పడం కాదండి, మీ ప్రశ్న అడుగుతున్నాను సార్. మీకు ఏం వివరాలు కావాలి? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అధ్యక్ష. వీళ్ళు డెత్ రీజన్ ఆఫ్ డెత్ డాక్టర్లు చూపించడం జరిగింది. ఒకరికేమో ప్రీ రెనల్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వలన ఒక వ్యక్తి మరణించాడని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఏమో అక్యూట్ ప్యాంక్రియాటిస్ వలన చనిపోవడం జరిగిందని అన్నారు. ఏం సార్, నిజంగా గతంలో మీకు తెలుసు కోవిడ్ బారిన చాలామంది పడ్డాం. కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారు, కొంతమంది కిడ్నీ డిసీజ్ వల్ల చనిపోయారు, కొంతమంది వేరే కారణాలతో చనిపోయారు. అయినా మనం కోవిడ్ వల్ల మరణించామని చెప్తున్నాం తప్ప ఈ డిసీజెస్ వలన చనిపోతున్నామని చెప్పటంలా. అంచేత ఈ డయేరియా ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యాధులన్నీ వచ్చి మరణించడం జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక్క క్వశ్చన్, ఒక్క ప్రశ్న సార్. దయచేసి మీరు మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షుడు కూడా మరి అక్కడ సందర్శించి ప్రతి వ్యక్తికి కూడా మరణించిన ప్రతి వ్యక్తి కూడా ₹2,00,000 ఇవ్వడం జరిగింది. మీరు గవర్నమెంట్ తరఫున కూడా మీరు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారా లేదా కూడా మీరు చెప్పవలసిందిగా మీ ద్వారా మీరు వారిని ప్రశ్నిస్తున్నాను.